హలో అండి. ఈరోజైతే మరికొక సింపుల్ నెక్ డిజైన్‌తో అయితే వచ్చేసాను. పైన పాదొక 2 ఇంచులు పెట్టండి అండ్ మీ యొక్క నెక్ డీప్ అనేది కూడా మార్కింగ్ చేసేసేయండి. మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఇంచుల వరకు అయితే తీసుకున్నానండి కింద వెడల్పు అనేది. అండ్ మొత్తం నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్ట్రెయిట్ లైన్ అయితే కొట్టండి. ఇక్కడ కూడా కంపల్సరీ ఇక్కడ మీకు ఒక మంచి సలహా ఇస్తానండి. పైన హాఫ్ ఇంచ్ మన షోల్డర్ జాయింట్‌కి నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా షోల్డర్ జాయింట్‌కి అయితే మార్కింగ్ చేయండి. నెక్ సేమ్ నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. గమనిస్తూ నేను చేసిన దాని ప్రకారం మార్కింగ్ అయితే వేసేసుకోండి. మార్కింగ్ వేసేసి ఒక 1.5 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసుకొని బక్రం అనేది కట్ చేసేసేయండి. మెయిన్ ఇప్పుడు నేను చెప్పేది ఇదేనండి, మంచి ఐడియా అన్నాను కదా, అదేంటి అంటే పైన హాఫ్ ఇంచ్ షోల్డర్ నేను ఎలా అయితే విడిచిపెట్టానో మీరు కూడా అలానే విడిచిపెట్టి కటింగ్ అయితే చేయండి. సరేనండి. మొత్తం ఇలా కటింగ్ చేసేసిన తర్వాత లైనింగ్ అయితే జాయిన్ చేయాలండి. ఇది ఆల్రెడీ మెయిన్ క్లాత్ లైనింగ్ అయితే జాయిన్ చేసేసాను. ఇది బ్యాక్ హుక్ అండి, అందుకని పైన కూడా కింద కూడా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అలానే కట్ చేసేసేయండి. నార్మల్ది అయితే కట్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు గమనించండి, నేను ఒక మంచి చిట్కా చెప్తానండి ఇది ఇక్కడేనండి. ఏంటి అంటే ఆ మిడిల్లోది ఉండడం వల్ల గమనిస్తున్నారు కదా, ఆ పైన అది కట్ చేయకుండా ఉండడం వల్ల హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గరది కట్ చేయకుండా ఉండడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే కరెక్ట్గా లెవెల్గా వస్తుందన్నమాట. అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా షోల్డర్ ఇటు అటు వెళ్ళకుండా నీట్గా అయితే వస్తుంది. ఒకసారి మీకు క్లియర్గా చూపించడం కోసం ఒకసారి ఫోల్డింగ్ వేసేసి ఇప్పుడు ఇలా అయితే చూపించాను. ఓకేనండి. అలా స్ట్రైట్గానే కుట్టు వేసుకుని వచ్చేసి ఇది కూడా మడత పెట్టుకుని కుట్టుకొని అయితే వచ్చేసేయండి. అర్థమైంది కదా నేను చెప్పింది? చూడండి, ఒక్కసారి మళ్ళీ ఇటు సైడ్ కూడా అతికి చూపిస్తున్నాను. చివరికి మనకి కోని ఈ చివరి ఎక్కడైతే ఉందో అక్కడ వరకు జాగ్రత్తగా పెట్టేసుకొని మొత్తం జాయింట్ అయితే చేసుకొని వచ్చేసేయండి. ఇది కూడా ఇప్పుడు ఒక్కసారి గమనించండి, మళ్ళీ మరొకసారి అయితే చూపిస్తున్నాను. అది కానీ లేకుండా ఉంటే పైన హాఫ్ ఇంచి వదిలేసి కట్ చేసాం కదా, అది కానీ లేకుండా ఉంటే మనకి అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం ఇది ఎక్కువగా యూజ్ అవుతుందండి. ఓకేనా? తెలిసిన వాళ్ళకి అంటే పర్వాలేదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు పెట్టేసి మొత్తం ఏ విధంగా అయితే బకరాన్ని కట్ చేసుకున్నామో అదే విధంగా మొత్తం స్టిచ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. వేసుకొని వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం కటింగ్ చేయండి. సరేనండి. కట్ చేసేసి మొత్తం తిప్పేసి ఎడ్జ్ కుట్టు అయితే వేసుకొని వచ్చేసేయండి. మొత్తం వేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్నాను, ఒక్కసారి మళ్ళీ చూడండి. ఇది కూడా అలానే జాయిన్ చేసుకొని వచ్చేసేయండి. మనకి ఇప్పుడు నేను చెప్పే ఐడియా అనేది మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇలా చెప్పినందుకు మీకు నేను చెప్పే విధానం కనుక మీకు ముందుగా నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.